హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ సింపుల్, ఈజీ అండ్ రెసిపీ అండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. అందులో ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి కదా, పిల్లలకి ఏదో స్నాక్ ఇంట్లో ఉండాలి. ఇలా రెడీ చేసి పెట్టారంటే అల్లరి చేయకుండా నెల రోజులు గడిచిపోతాయండి. ఎలా చేసానా ఏంటో వీడియో పూర్తిగా చూడండి. చూసి లైక్ చేసి షేర్ చేసి, కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. ముందుగా మినప్పప్పు తీసుకోవాలండి. ఒక గ్లాసులు తీసుకున్నాను నేను. తీసుకొని ముందుగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి 3 గ్లాసులు వాటర్ వేసుకుని మెత్తగా ఉడకనివ్వాలండి. 4-5 విజిల్స్ వేస్తే చక్కగా ఉడికిపోతాయి. శనగపప్పు కన్నా మినప్పప్పుతో చేస్తే ఒంటికి మంచిది. తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. శనగపప్పు అయితే, మినప్పప్పు అయితే ఎవరైనా తినచ్చు. అలా పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. అంత క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఉడికిన తర్వాత కాస్త చల్లారాక ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ మెత్తగా చూడండి, వెన్నలాగా వచ్చింది మనకి. ఆల్రెడీ మినప్పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇలా మిక్సీలో పట్టుకుంటే ఇంకా మెత్తగా వెన్నలాగా వచ్చింది. ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వెడల్పు గిన్నెలో వేసుకోండి. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు వరిపిండి వేస్తున్నానండి. ఇంకో గ్లాస్ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను 3 గ్లాసులు వరిపిండి వేస్తున్నాను. ఇది మామూలు బియ్యం పిండేనండి. మీరు రేషన్లో బయట అమ్ముతారు కదండి, ఆ బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత సాల్టు, నువ్వులు ఒక 2 స్పూన్లు, కారం 1 స్పూను, వాము 1 స్పూన్ అండి. తగినంత సాల్ట్ వేసుకొని చూసుకొని వేసుకోండి. అలాగే గోరువెచ్చని ఆయిల్ అండి. ఇది మరీ ఎక్కువ మరగనివ్వసం లేదు. గోరువెచ్చని ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి. లేదంటే వరిపిండి వేసి తర్వాత నువ్వులు ఇవన్నీ వేసి కలుపుకొని మనం మినపప్పు పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు. లేదంటే ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకున్నా బాగానే ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు అందులో తడంతా ఎంతవరకు వస్తుందో చూసుకొని అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ముద్దలా కలుపుకోండి. చూసారు కదా, మనం మినప్పప్పు ఉడకబెట్టేటప్పుడు వాటర్ కూడా వస్తుందండి. ఆ వాటర్ వడగట్టి చల్లారిన తర్వాత పేస్ట్ చేసి మళ్ళీ వాటర్ ఇలా కలిపినప్పుడు వాడుకోవచ్చు. లేదంటే వాటర్ లేకపోతే ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. చూసుకొని కలుపుకోండి, ఒక్కొక్కసారి పలచబడిపోతుంది. చూసారా ఎంత థిక్గా ఉందో. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. క్లాత్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ మూత పెట్టేసుకొని ఒక అరగంట ఉంచేసుకుంటే మనకి ఈలోగా ఆయిల్ కూడా మరుగుతుందండి. ఇలా మూత పెట్టడం వల్ల పిండి బాగా మగ్గుతుందన్నమాట. చూసారు కదా, మగ్గింది. ఇప్పుడు మనం జంతికల గొట్టం తీసుకుని దానికి ఆయిల్ రాసుకోవాలండి. నేనైతే అల్యూమినియంది ఉంటుంది కదా జంతికల గొట్టం, అది తీసుకున్నాను. ఇదన్నమాట. మన దగ్గర చాలా మిషన్స్ ఉంటాయి. నాకైతే ఇదే కన్వీనియంట్గా ఉంటుందండి. నాకు దీంతో వేయడం అంటే ఇష్టము. అవేంటో ఉన్నాయి కానీ నచ్చదు. ఇలా మనకి అమ్మవారు గుళ్ళు యాత్రలో పోయినప్పుడు ఇవి అమ్ముతారండి, సైడ్ రోడ్డు మీద అమ్ముతారు కదా. ఇలాంటివంటేనే నాకు ఇష్టం. దీంతో నాకు వీలుగా ఉంటుంది అనమాట. దీంట్లో వేసుకుంటున్నాను నేను. ఇలా ఎంత సరిపోద్దో అంత ముద్ద పెట్టుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు జంతికలు నొక్కుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చు, అంత క్రిస్పీగా వస్తాయి. గట్టిగా అనేది అసలు ఉండదు. ఒకసారి ట్రై చేయండి. మీరు ముందుగా కారము నువ్వులు అవి వేసుకున్నాం కదా, ఆ కారము వాము అవి వేసుకొని తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ లాగా చేసుకొని మిక్సీలోని పేస్ట్ చేసేసుకున్న చాలా బాగుంటాయండి జంతికలు. చూసారు కదా, కారంకి బదులు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా జీలకర్ర మిక్సీ పట్టుకొని వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, జంతికలు ఇలాగా నేను బిర్యానీ బాక్సులకి వస్తాయి కదండి, ఆ ప్లేట్లు వాడుతున్నాను. లేదంటే మీరు గరిటె మీద కానీ చిన్న ప్లేట్ల మీద కానీ అలాగే ఏదైనా
కంచం మీద వేసి ఒకసారి ఒక 4-5 వేసుకుని ఇలా చేత్తో తీసి వేసేసుకోవచ్చండి. ఈజీగా వస్తాయి. ఇలా నురగపోయినంత వరకు వేగనివ్వాలి. మీడియంలోకి హైలోకి స్టవ్ మార్చుకుంటూ ఫ్లేమ్ మార్చుకుంటూ వేగనివ్వాలండి. చూసారు కదా, మనం స్టార్టింగ్ వేసినప్పుడు నురగలుగా ఉంటుంది. తర్వాత నురగంతా తగ్గిపోయేసరికి మనకి జంతికి వేగినట్టేని తీసేసుకొని పక్కన వేసేసుకోండి. ఇంకా మిగతావి కూడా అన్నీ ఇలాగే చేసుకోవాలండి. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, లేదంటే కళాయిలో కూడా ఆయిల్ మరుగుతుండగా కూడా వేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే కదా. చూసారు కదా, చిన్న సైజు కూడా వేసాను. చిన్న పిల్లలు ఉండేటప్పుడు ఇలా చిన్నగా వేసారనుకోండి, ఒక్కొక్కటి ఇవ్వటానికి బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా అందంగా చక్కగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. నాకైతే చాలా ముచ్చటేసింది జంతికలు చూస్తే, అంత బాగా వచ్చాయి. చూడండి, ఇలాగే శనగపప్పు కూడా పిండి ఆడించకుండా ఉడకబెట్టి చేశారంటే అవి కూడా చాలా బాగుంటాయండి. అవి కూడా వీడియో పెడతాను. అవి చేశాను అన్నమాట. అవి వీడియో పెడతానండి. పిల్లలు మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఏదో ఒకటి ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఇమ్మంటారు. అలా టైంలోని ఇలా చేసి పెట్టారంటే అల్లరి చేయకుండా మనకి చక్కగా నెల రోజులు హ్యాపీగా గడిచిపోద్దండి. వీళ్ళకి ఇలా నచ్చినవి ఏవో ఒకటి చేసి పెట్టాలి. ఆరోగ్యానికి మంచివి కూడాను. మనకి మినప్పప్పు బియ్యం కదా, చూసారు ఎంత అందంగా ఎంత బాగున్నాయో. అంతే ఫ్రెండ్స్, ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చాయో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. చూసారా, అన్నీ ఇలా చేసుకున్నానండి. చిన్నవి పెద్దవి కూడా చేసుకున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చాయో ఏంటని కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి. చేసుకోకపోతే ఇలా ట్రై చేయండి. బాయ్ బాయ్. చూసారా, ఇలా పట్టుకుంటే ఎంత క్రిస్పీగా నలిగిపోతున్నాయో. చాలా బాగుంటాయండి. నోట్లో ఇలా వేయగానే కరిగిపోతాయి, అంత క్రిస్పీగా ఉంటాయన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా ఈజీగా అయిపోయాయండి. మినప్పప్పు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లోని స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయి.